ఫ్రెండ్స్, ఒక మంచి వీడియోతో వచ్చేసాను చూడండి. నేను వచ్చేసాను చూడండి. ఇవేంటో తెలుసా? గుర్తుపడతారా మీరు ఎవరైనా? ఇవి తామర గింజలు, అంటే మన లోటస్ అంటారు కదా, అదే మొక్క. అడిగితే నేను బయట 5,000 6,000 చెప్పారు. అయితే ఈ గింజలు ఆయుర్వేద షాపులో ఒకరోజు సూర్యాపేట వెళ్ళాను నేను. అక్కడ ఆయుర్వేద షాపులో కొనుక్కొచ్చా. ఎంత, ఒక 10 రూపాయలు పెడితే గింజలు ఒక 15 గింజల వరకు ఇచ్చారండి. ఒక 10 గింజలు నూరిన అట్లా. అంటే ఈ కొసలు ఉన్నాయి చూడండి, ఈ కొసలు బాగా అరగరుద్ది. గ్లాసులో నీళ్లు పోసి, గాజు గ్లాసులో వేసి 4 రోజులకు ఒక రోజు గ్లాసులో నీళ్లు మార్చి మళ్ళీ వేస్తూ ఉన్నా. 10 రోజులలో చిన్న మొలక వచ్చింది. 15 రోజులకల్లా చిన్న తోకలాగా ఇట్లా వచ్చేసింది. మన మొలక చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత తీసుకొచ్చేసి ఇదిగోండి టబ్బులో పెట్టేశాను. చూడండి, మన శారదా టైలర్ ఛానల్లో చూడండి, మనం ఏ రోజు ఏది వీడియో పెట్టినా కానీ అందులో వస్తాయి. ప్రతిదీ మీరు చూడండి ఫ్రెండ్స్, రోజు డైలీ చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు అనటం చెప్పటం రాదు, తప్పులు ఏమైనా దొర్లితే సారీ. ఇదిగోండి లోటస్. అంతకుముందు ఇంత చిన్నగా ఉండే మన ఆకులు, ఆ తర్వాత ఇట్లా వచ్చినాయి. ఆ తర్వాత నేనేం చేశానంటే పొటాషియం యూరియా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం తీసుకొచ్చేసి కొంచెం ఒక చిన్న స్పూన్ మందం వేసేయి నీళ్ళలో. అందుకని నీళ్ళు మార్చట్లేదండి నేను. అయితే అది వేసిన తర్వాత యూరియా పొటాషియం వేసినాక ఆకులు ఏ రేంజ్లో వచ్చినాయండి. ఇంత పెద్ద ఆకులు వచ్చినాయి అంటే మనకు పువ్వులు కూడా పెద్ద సైజే పోస్తాయి. అంతకుముందు ఇంత చిన్న ఆకులు వస్తే చెరువులో వచ్చే చిన్న చిన్న పూలు పోస్తాయేమని బాధపడ్డా నేను. కానీ ఇక్కడ ఇంత పెద్ద ఆకు వచ్చిన తర్వాత అప్పుడు ధైర్యం వచ్చింది నాకు. పువ్వు కూడా చాలా పెద్ద సైజు పువ్వు వస్తుంది నేను. కానీ ఇదే మొక్క నేను అడిగితే 5,000 6,000 చెప్పారు ఫ్రెండ్స్. మనలో ఎంతమంది ఇదే గింజలు తయారు చేసుకోవాలనుకుంటున్నారో, ఈ చెట్లు పెంచాలనుకున్న వాళ్ళు ఈ గింజలు నూరుకొని తయారు చేయండి. నేను తయారు చేశాను, సక్సెస్ అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వీడియోలన్నీ శారదా టైలర్ ఛానల్లో చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఏమైనా తప్పులు దొర్లితే సారీ మాట్లాడటంలో, ఎందుకంటే నాకు బాగా మాట్లాడటం రాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.